ఉపవాసంలో పాల్గొంటున్నాం. ప్రభువు పేరిట మరొకసారి శుభాలు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మరి అవకాశాన్ని కల్పించిన ఎంబీ ఆడ కమిటీ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, కొన్ని నిమిషాల పాటు డివోషన్‌లో మనం ముందుకెళ్దామని ప్రభు పేరిట తెలియజేస్తూ, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం ఇక్కడ చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి, తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగము మన వినికిల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ మనం వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా, దేవుడే మనకు సహాయం చేసి ఆత్మానుసారమైనటువంటి ఆలోచన విధానాన్ని బయలుపరచునుగాక. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూడగలిగితే, మరి లాజరు, లాజరు యొక్క కుటుంబం అయినటువంటి మార్త, మరియలు ఉన్నట్లు మనము ఈడ గమనించగలుగుతున్నాం. అయితే ఇక్కడ మరియ చేసినటువంటి విషయం బహుశా ఇది చాలా ఈజీగా అర్థం చేసుకునేటువంటి సబ్జెక్టే ఇది. అయితే దేవుడు నాకిచ్చినటువంటి తలాంతును బట్టి, నాకిచ్చిన ఆలోచన విధానాన్ని బట్టి నేను వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. విషయం ఏమిటి అంటే, మరియ కూడా అక్కడ ఉన్నది. మరి మార్త కూడా ఉన్నది. అయితే మరియ చేసినటువంటి పని గురించి అనేక సందర్భాల్లో మనం వాక్యాన్ని వినే ఉంటాం. అయితే ఈరోజు నేను ప్రత్యేకమైన కోణంలో దీన్ని ఆలోచించాలని ఉద్దేశ్యంతో నేను తెలియజేస్తా ఉన్నాను. ఏంటి అంటే, మరియ అక్కడ చేసినటువంటి పని ఏంటి అంటే, విలువైనటువంటిది, మిక్కిలి విలువైనటువంటి అచ్చజట మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి, తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను అనేటువంటి మాట ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ అత్తరు యొక్క వాసన ఆ ఇల్లంతా పరిమళించినట్లు మనం ఈడ గమనించవచ్చు. అయితే ఆ వాసన పరిమళించబడడానికి మరి ఆ యొక్క అత్తరు బుడ్డి, అత్తరు సీసా అనేటువంటిది ఇక్కడ ఏమై ఉండొచ్చు అని మనం ఊహించగలిగితే, ఈ అత్తరు సీసా పగిలిపోయినట్లు మనము గమనించవచ్చు. లేదా మరి ఓపెన్ చేసినట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మనము ఏమి ఆలోచించాలి అంటే, పగిలిన అత్తరు బుడ్డి పగిలితే మరి ఆ ఇల్లంతా కూడా పరిమళించినట్లు మనం ఇక్కడ గమనించవచ్చన్నమాట. కాబట్టి ఈ ఉదయకాలం వేళ నీవు నేను, క్రీస్తు కొరకు పరిమళించేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనం పరిమళించాలంటే మనం ఏం చేయాలంటే పగిలిపోవాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అత్తరు బుడ్డి పగలడం ద్వారా మరి ఆ ఇల్లంతా కూడా ఆ పరిమళ వాసన కలిగినట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ పగిలినటువంటి అత్తరు బుడ్డిని మనము సాదృశ్యంగా తీసుకొని మన యొక్క జీవితం లేదా మన యొక్క మరి ఆధ్యాత్మిక జీవితం ఈ బుడ్డి వలె ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనం క్రైస్తవ విశ్వాస జీవితాన్ని అనుసరిస్తున్నప్పుడు మన జీవితంలో కూడా మనము
దేవుని కొరకు పరిమళ సువాసన అయ్యుండాలని దేవుడు మనల్ని ఇష్టపడుతున్నట్లు లేఖన భాగాల్లో మనం చూడవచ్చు. కాబట్టి ఈ పగిలిన అత్తరు బుడ్డి పరిమళ భరితమైనట్లు మనం చూడగలిగినట్లు, మన జీవితం కూడా పగిలినటువంటి అత్తరు బుడ్డి వలె మనం పరిమళించగలిగేటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడని నేను ఈ లేఖన భాగాల ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఇక అంత మాత్రమే కాదు గానీ, మరి కీర్తనాకారుడు 51వ కీర్తనలో మాట్లాడుతూ, ఆయన ఈ మాటని మాట్లాడుతున్నాడు. ఏమనంటే 15, 16, 17 వచనాలు మనం గమనించగలిగితే, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరినెడల నేను అర్పించుదును. దహనబలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు అని రాస్తూ ఉన్నాడు. ఈయన దావీదు బెత్షెబా దగ్గర పాపము చేసిన తర్వాత ఈ మాటని మాట్లాడుతూ రచించినటువంటి కీర్తన ఇది. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన తను ప్రార్థన జేస్తూ, దేవుని యొక్క పాదాల్ని సమీపిస్తూ, ప్రార్థిస్తూ, తన అతిక్రమాన్ని బట్టి, తను చేసిన పాపాన్ని బట్టి, ఆయన తన మనసులో ఉన్నటువంటి చిన్నపాటి ఆ పాపం వలన ఆయన పశ్చాత్తాపపడుతూ రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, దేవా! నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము అని రాయబడినట్లు మనం చూస్తాం. మొదటిగా మనం గమనించాము. పగిలినటువంటి అత్తరు బుడ్డి ద్వారా పరిమళం వచ్చినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక రెండవదిగా గమనించినట్లయితే, ప్రభువా నా నోరు నిన్ను స్తుతిపరచునట్లు నా పెదవులను తెరువుము అని రాయబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక రాయబడేటువంటి మాట ఏమంటే, తెరిచినటువంటి నోరు. తెరిచినటువంటి నోరుని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నోరు తెరవడం ద్వారా పశ్చాత్తాప హృదయముతో ఆయన ప్రార్థించినటువంటి ప్రార్థనని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ మాత్రమే కాదు గానీ, మరి లూకాసు వార్త మరి 15వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఒక తప్పిపోయిన కుమారుడు యొక్క ప్రార్థనను గూడా మనం అక్కడ చూడవచ్చు. ఏమని రాయబడిందంటే ఒకసారి చూద్దాం. అక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినట్లయితే అక్కడేమని రాయబడిందంటే, నేను లేచి ఆహ్, నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని అని ఆయన మాట్లాడినట్లు లేదా ప్రార్థించినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఈ తెరిచినటువంటి నోరు అంటే పశ్చాత్తాపము చెందినటువంటి నట్లు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మరి బైబిల్ ఏం చెప్తూ ఉంటుందంటే సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అనేటువంటి మాటని మనం గూడా మనము గమనించగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడిన మాటేంటంటే, "నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవుల్ని తెరవమని" ఆయన మాట్లాడినట్లు మనం చూడగలుగుతున్నాం. మరి ఈ లూకాసు వార్తలో గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుడు మరి "నేను నీకు పరలోకముందున్నటువంటి తండ్రికి నేను పాపము చేశాను విరోధముగా" అని ప్రార్థించినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఒకవేళ ఈ ప్రార్థన తప్పిపోయినటువంటి కుమారుడు చెయ్యకుండా ఉండింటే, మరి ఏమయ్యేదంటే, మరి ఆయన చేర్చబడేటువంటి వాడు కాదు తండ్రి దగ్గరికి. కదా! ఆయన పశ్చాత్తాపము నొందకపోతే, ఆయన నోరు తెరవబడకపోతే, ఆయన ఆ పందులు తినేటువంటి ఆహారాన్ని తిని చనిపోయేటువంటి వాడు. తిరిగి తండ్రి దగ్గరికి వచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఈ ఉదయకాలం వేళ దీని ద్వారా మనము ఏం తెలుసుకోవాలంటే, మనము నోరు తెరిస్తే, నోరు తెరిస్తే, మనం దేవుని దగ్గర పశ్చాత్తాపాన్ని కోరుకుంటే, తిరిగి దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయం ఈ లేఖన భాగాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి తెరవబడినటువంటి నోరు లేదా తెరిచినటువంటి నోరు అనేటువంటి విషయాన్ని మనము ఈ వాక్య భాగం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కీర్తనకారుడు మాట్లాడినట్టు
మరి నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువుము అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఈయన తన నోటిని ద్వారా దేవుణ్ణి స్తుతించినట్లు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నీ నోరు, నా నోరు మరి దేవుణ్ణి స్తుతించేటువంటిదిగా ఉండాలని, తెరవబడినటువంటి నోరుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక అంత మాత్రమే కాదు గానీ, ఇక 17వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇక్కడ ఇక్కడ మనం చూడగలిగితే విరిగిన మనస్సు, మనస్సు విరగకపోతే దేవునికి ఇష్టమైనటువంటి బలి కాదు అనేటువంటి విషయం ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ మన మనస్సు ఎలా ఉండది? విరవబడినటువంటి మనస్సుగా ఉండగలిగితే దేవునికి ఇష్టమైనటువంటి బలిగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన మరి భోజనములో కూర్చున్నప్పుడు ఆయన ఒక రొట్టెను విరిచి అనేటువంటి మాట రాయబడింది. విరవబడినటువంటి మాటను మనం అక్కడ చూడగలుగుతున్నాం. అంటే అంత మాత్రమే కాదు గానీ, మరి ఆయన ప్రసంగించిన తర్వాత అనేకులకు ఆహారం లేనప్పుడు, మరి 5 రొట్టెలు, 2 చేపలని చిన్న పిల్లవాడు తన చేతికిచ్చినప్పుడు, ఆయన ఆ రొట్టెల్ని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మరి పంచినప్పుడు, మరి విరిచినప్పుడు అనేకులకు ఆహారంగా మార్చబడినట్లు గూడా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి, ఈ విరిచినటువంటి అనుభవంలోనికి మనము వెళ్ళాల. విరిచినటువంటి అనుభవంలోనికి మనము వెళ్ళాల. కాబట్టి విరిగినటువంటి మనస్సుని మనం గమనిస్తూ ఉన్నాం. విరవబడినటువంటి రొట్టెని మనం గమనిస్తూ ఉన్నాం. విరవబడడం ద్వారా అనేకులకు ఆహారంగా మార్చబడినట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ విరిగిన మనస్సు దేవునికి ఇష్టము అనేటువంటి విషయాన్ని మనము చూడగలుగుతాం. ఆ విరవబడిన రొట్టె అనేకుల కొరకు మరి కొట్టబడినటువంటి శరీరంగా కూడా మనము చూడగలుగుతున్నాం. ఆ విరవబడినటువంటి రొట్టెలు 5,000 మందికి పైగా ఆహారంని మరి సుమారు ఒకసారి 5,000 మంది కాదు గానీ, సుమారు అంచనా వేస్తే 40,000 మంది దాకా అయితుంది. అక్కడ అంతమందికి ఆహారంగా గూడా మనము భుజించినట్లు మనము చూడగలుగుతాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవ ఆధ్యాత్మిక విశ్వాస జీవితము విరవబడినదిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ఓ కీర్తనకారుడు పాట రాస్తూ ఏమంటాడంటే, నీ చేతిలో రొట్టెను నేను విరువు యేసయ్య అని ఒక పాట రాసినాడు. కదా! కాబట్టి మనం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం విరవబడడం ద్వారా మనం అనేకులకు సాక్షార్థమైనటువంటి మాదిరి జీవితం మనలో ఉంటది. మన శరీరాన్ని విరవబడేటువంటి అనుభవంలోనికి మనం తెచ్చుకునేటువంటి వారుగా ఉండాలని ఈ యొక్క లేఖన భాగాలు మనతో మాట్లాడుతూ ఉంది. ఈ 17వ వచనంలో చివరి భాగంలో ఇంకో మాట ఏం రాయబడిందంటే, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. ఇంకా ఏం రాయబడినట్లంటే ఇక్కడ మరి ఇక్కడ గమనించినట్లయితే నలిగిన హృదయం, నలిగిన హృదయం. కాబట్టి ఈ హృదయం గురించి ఈయన ఎందుకు ఆలోచించాడంటే, ఇర్మీయా గ్రంథంలో రాయబడినట్లు హృదయము మోసకరమైంది, ఘోరమైనటువంటి వ్యాధి కలది. ఇది అందరిని మోసం చేసేది అనేటువంటి ఉద్దేశాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. మరి దేవుడు మరి ప్రవక్తల ద్వారా మరి ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ, మీ యొక్క రాతి గుండెను తొలగించి మాంసపు గుండెనిస్తానని ఇజ్రాయేలీయులతో మాట్లాడినటువంటి సందర్భాల్ని మనము చూస్తాం. అయితే సామెతల గ్రంథంలో మనం గమనించగలిగితే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకియ్యి అని మాట్లాడినట్టు కూడా మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు గానీ, హృదయమే నీ ఆలయం అనేటువంటి మాట మరి పరిశుద్ధ లేఖన భాగాల ద్వారా ఆధారంగా చేసుకొని కీర్తనని రాసినటువంటి సందర్భాన్ని గూడా మనము గమనించగలుగుతాం. కాబట్టి మానవ జీవితంలో మానవుని యొక్క మరి శారీరక భాగాలలో హృదయానికి అత్యంతమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నది కదా! గుండె ఆగిపోతే మన యొక్క శరీరంలో ఏది కూడా పనిచేయడానికి అవకాశమే లేదు. అందుకనేనేమో ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్న మాటేంటంటే, నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చెయ్యవు అనేటువంటి మాటని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం.
కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మరి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేసేవాడు కాదు గనక, మన యొక్క హృదయాన్ని మనం ఏం చేయాలంటే నలిగినటువంటి దానిగా చేసుకోవాల్సినటువంటి వారుగా మనము ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. లేదా ఆ హృదయంలో క్రీస్తుని మరి చేర్చుకోవాలని, మన హృదయం ఆయనకి ఆలయంగా ఉండాలని, మన హృదయంలో మోసం, ద్వేషం అవన్నీ ఏమి లేకుండా తొలగించబడాలని మనము ఈ యొక్క లేఖన భాగాల ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి నలిగిన హృదయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము ఎన్నడూ కూడా చేయడు అని కీర్తనాకారుడు మాట్లాడినట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నేను మొదటిగా చెప్పాను, పగిలినటువంటి అత్తరు బుడ్డి ఇంటంతటిని పరిమళ వాసనగా చేసింది. నలిగిన హృదయం దేవుడు దేవుడు అలక్ష్యము చేయడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం. తర్వాత మనము తెరిచిన నోరుని మనము చూసాము. కీర్తనాకారుడు, "నా నోరు నా పెదవులను తెరుచు, నీ స్తుతిని నిన్ను స్తుతిస్తాను. నీకు స్తుతి యాగమును, నీ స్తుతిని ప్రచురం చేస్తానని" ఆయన మాట్లాడినట్లు మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుడు నోరు తెరవడం ద్వారా లేదా పశ్చాత్తాపం చెందడం ద్వారా ఆయన తన తండ్రి దగ్గరికి మరి రప్పించబడినట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనం గమనించగలిగితే 10వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ రాయబడింది. ఒకసారి చూద్దాం అక్కడ ఏమని రాయబడిందంటే 4వ అధ్యాయంలో ఇది చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే అని రాయబడింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మరి మోషే ఇజ్రాయేలుని ప్రజల్ని మరి కనాను ప్రాంతానికి ఐగుప్తు నుంచి నడిపిస్తున్నటువంటి సందర్భంని ఉద్దేశించి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మరి యేసుని గురించి ప్రత్యక్షపరచబడ్డానికి ఆయన రాస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆకలిగొన్నప్పుడు, దప్పిగొన్నప్పుడు వారికి దేవుడు అనేక సందర్భాల్లో వారిని నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని ఆయన ఉదహరిస్తూ మాట్లాడుతున్న మాట, వారు ఒకే మరి బండలోనిది లేదా ఒకే పానము, ఒకే నీరుని వాళ్ళు తాగినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాము. ఆత్మ సంబంధమైన బండలోనిది తాగినటువంటి మాట, ఆ బండ క్రీస్తే అనేటువంటి మాట అక్కడ రాయబడింది. దీన్ని ఉద్దేశించి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఇక్కడ పగిలిన బండ. ఏ బండ ఇది? పగిలినటువంటి బండ. బండ పగలడం ద్వారా బండ నుంచి నీటి ఊటలు వచ్చాయి. మోషే గారు ఆ బండని కొట్టడం ద్వారా లేదా ఆ బండని తాకడం ద్వారా బండలో నుంచి జలలు వచ్చాయి. ఆ బండ పగిలిపోకపోతే ఆ బండలో నీటి ఊటలేవి వచ్చేవి కావు. అది సాధ్యం కాదు. కాబట్టి ఆ బండ క్రీస్తు అనేటువంటి మాట ఇక రాయబడినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. పగిలినటువంటి బండ కదా! మన జీవితాల్లో కూడా మన యొక్క హృదయాలు కానీ, మన జీవితాలు గానీ పగిలినవిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడని నేను ఈ లేఖన భాగాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మరి మనం చదవబడినటువంటి ఈ లేఖన భాగాల ఆధారంగా మనము పగిలినటువంటి అత్తరబుడ్డిని చూసాం, నలిగినటువంటి హృదయాన్ని చూసాం, తెరిచినటువంటి నోరుని చూసాం, పగిలినటువంటి బండని మనము చూసినట్లు మనం చూడగలుగుతున్నాం. పరమగీతంలో మనం గమనించగలిగితే 4వ అధ్యాయము మరి 14వ వచనంలోను, 4వ అధ్యాయం 16వ వచనంలో చూడగలిగితే 4:16లో విరిసిన పుష్పం అక్కడ మనకి అక్కడ కనపడతది. విరిచినటువంటి పుష్పం. అంటే పుష్పము విప్పుకోవడం ద్వారా తన పరిమళాన్ని వెదజల్లుతున్నట్లు మనం అక్కడ గమనించవచ్చు. నీవు నేను విరిచినటువంటి లేదా విప్పబడినటువంటి పుష్పం వలె నీ జీవితము, నా జీవితము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి పరమగీతములు 4వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి మాట, అక్కడ కొన్ని ఆకులని గురించి రాయబడింది. అక్కడ ఆకుల ద్వారా మరి రాయబడినట్లు మాట ఏంటంటే, చూడండి పరమగీతములు 4వ అధ్యాయము
పరమగీతం 4వ అధ్యాయం 14వ వచనం. చదువుతాను. 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమిటంటే, జటమాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగపట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములను, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు అని ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ పరిమళ వాసన మనము మొదటగా చెప్పుకున్నాము అత్తరు పగిలిన బుడ్డి అని. ఎలా వచ్చింది ఆ అత్తరు బుడ్డి అని మనం ఆలోచించగలిగితే, ఈ ఆకులు నలపడం ద్వారా వచ్చింది. లేదా పిండడం ద్వారా వచ్చిందనమాట. దాన్ని గమనించి దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, నలిపినటువంటి ఆకులు లేదా నలగబడినటువంటి ఆకులు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రీస్తు కొరకు నీవు నేను నలిగినటువంటి వారుగా ఉండాలి. మన పాపముల నిమిత్తము క్రీస్తు నలగగొట్టబడెను అనేటువంటి మాట కూడా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మరి మనం తెలుసుకున్నటువంటి లేఖన భాగాల్ని ఆధారంగా చేసుకొని మనం ధ్యానించినటువంటి విషయాలన్నీ కూడా పగిలితే పరిమళం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విరిసినటువంటి పుష్పము ద్వారా పరిమళ వాసన వస్తుందన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తెరిచిన నోరు ద్వారా దేవుని స్తుతించాలి. తెరిచిన నోరు ద్వారా పశ్చాత్తాపాన్ని మనము మరి కోరాలని, నలిపినటువంటి ఆకు ద్వారా మరి సువాసన తైలంని తయారు చేయబడుతుందన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పగిలినటువంటి బండ ద్వారా నీటి ఊటలు వచ్చినట్లు మనము గమనించగలగాలి. మరి కీర్తనాకారుడు 31వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఒంటి కుండ వలె అనేటువంటి మాట, లేదా ఒంటి కుండ వలె లేదా ఓటి కుండ వలె అనేటువంటి మాట అక్కడ రాయబడింది. అంటే పగిలిన కొండ వలె అనేటువంటి మాట అక్కడ రాయబడింది. కాబట్టి మనము కూడా ఆ విధంగా క్రీస్తు కొరకు పగిలినటువంటి వారుగా ఉండాలని ప్రభువు మన ద్వారా దేవుడు మహింపరచబడతాడనేటువంటి విషయాన్ని నేను ఈ లేఖన భాగాల ద్వారా తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంబీఆర్ కమిటీ వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.